ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రామగుండం నియోజకవర్గానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో ఎట్లా ఉంది బీసీల పరిస్థితి? టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే రామగుండం నియోజకవర్గంలో 2,04,801 మంది అక్కడ ఓటర్లు ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 68.03% మంది బీసీ ఓటర్లు. అంటే 2,04,801లో 1,39,306 ఓట్లు ఓన్లీ బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ అప్రాక్సిమేట్గా ఎంత ఉన్నారంటే 4.46, అంటే 2,04,801 ఓట్లలో 9,134 ఓట్లు ఓసీలే ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 4 సార్లు జరిగితే బీసీ ఎమ్మెల్యేలు 3 సార్లు గెలిచారు. సోమారపు సత్యనారాయణ మున్నూరు కాపు 2 సార్లు, కోరుకంటి చందర్ యాదవ్ కాదు మున్నూరు కాపే ఆయన ఒకసారి గెలవడం జరిగింది. సోమారపు సత్యనారాయణ ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన 2009లో, ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించడం జరిగింది. ఇంకా తర్వాత మక్కాన్ సింగ్ కూడా బీసీఏ బాస్, అందరూ బీసీలో ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ మక్కాన్ సింగ్ 60.28% ఓట్లతో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇండిపెండెంట్గా సోమారపు సత్యనారాయణ పోటీ చేస్తే 4,000 ఓట్లు పడ్డాయి. ఇక కందుల సంధ్యారాణి 12,000 ఓట్లు పడ్డాయి. కోరుకంటి చంద్రకు 35,000 ఓట్లు పడ్డాయి. మొత్తానికి అదట్లా ఉంటే ఇక జెడ్పీటీసీ ఒకటే ఉంటుంది రామగుండానికి, ఒకటి కమాన్పూర్ బీసీ, అది మున్నూరు కాపుకి ఇచ్చారు. 68.03 ఉన్నటువంటి బీసీలు ఒకటి జెడ్పీటీసీ దక్కించుకుంటే 4.46 ఉన్నటువంటి ఓసీలు జెడ్పీటీసీగా ఎలక్ట్ కాలేదు. అంటే రామగుండం నియోజకవర్గం కంప్లీట్గా బీసీల ఆధిపత్యంలో ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.